శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, విశాఖ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర విశాఖ నక్షత్రం, తర్వాత శనైశ్వర గ్రహం, తర్వాత కేతుగ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది తణుకులో పరమ పవిత్రమైన బ్రహ్మర్షి లాంటి భాగవతోత్తములు ఆయన యామిజాల సుశర్మ గారు, యామిజాల సుబ్రహ్మణ్య శర్మ గారు, వారి గృహంలో ఉన్నాను. ఆయన యొక్క జన్మ ఏమిటో నాకు అర్థం కాదు. ఏ ముహూర్తాన్ని పొలమూరు నుంచి తణుకు వచ్చారో ఓ 50 సంవత్సరాల క్రితం. తణుకు వచ్చింది లగాయదు. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా ఆయనే ప్రారంభం, ఏ సాంస్కృతిక కార్యక్రమం అయినా ఆయనే ప్రారంభం, ఏ వేదసభ ప్రారంభమైనా ఆయనే ప్రారంభం. ఆ దంపతులు ఈ సమాజ సేవ వారు చేసినట్టు ఎవరు చేయలేదు. అందులో ఆయన తణుకు వేదశాస్త్ర పరిషత్తుకి అమూల్యమైన సేవలు అందించడమే కాకుండా బ్రహ్మశ్రీ గుల్లపల్లి ఆంజనేయ కామాఠి వేదశాస్త్ర పరిషత్తుకు కూడా అమూల్యమైన సేవలు అందించారు. ఇవన్నింటికంటే విశేషం ఏమిటంటే ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడా చేయని విధంగా నన్నయ్య మహానుభావుడు, నన్నయ్య విగ్రహం, నన్నయ్య భట్టారక పీఠం అని అక్కడ తణుకులో 100 సంవత్సరాల క్రితం స్థాపిస్తే దానికి ఆయన కార్యదర్శి అయ్యాక ఆ పీఠానికి చాలా ఒక గుర్తింపు తీసుకొచ్చారు రాష్ట్రంలో. దానికి తగ్గట్టుగా ఆ నన్నయ్య భట్టారకుని విగ్రహం అతి సుందరంగా తణుకులో గోస్తనైనది గట్టు మీద ప్రతిష్ఠ చేయించాడు. అంటే అది చాలా విశేషం అన్నమాట. ఆయన యొక్క అభీష్ట దైవం పొలమూరులో ఉన్న మల్లేశ్వర స్వామి, ఆయన అభీష్ట దైవం. ఆ మల్లేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర విశాఖ నక్షత్రం. ఓం దూరమస్వచ్ఛత్ర ఓంతు భీతా తదింద్రాగ్నేకృతాంతృజాఘే తన్నో దేవానుమదంతు యజ్ఞం పశ్చాత్ పురస్సాదభయన్నోస్తు నక్షత్రాణామధిపత్యే విశాఖే శ్రేష్ఠావింద్రాగ్నే భవనస్య గోపో విశో దుశ్శత్రోనబాధవారో అపద్వేషాంగమరాధే ఇంద్రాగ్నే వాఘమేదాం శ్రేష్ఠం దేవానాం అభిజయ వేదేతావేదమింద్రాగ్భ్యాం విశాఖాభ్యాం పురోడారమేకాదృకపాలం నరోపదాం కుతో వైతౌ శ్రేష్ఠం దేవానాం అధ్యయితాం శ్రేష్ఠం అభేదమానానాం అభిజయతే ఏ తేన విజాయతి దేవ జలదేవం వేదా సోత్రజోదేంద్రాగ్భ్యాం స్వాహా విశాఖాభ్యాం స్వాహా శ్రేష్ఠాయ స్వాహా విదిత్యై స్వాహేతి అధిదేవతా ప్రచద దేవతా సహిత విశాఖ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్సు. శనైశ్వర గ్రహం. ఓం శమంత్రరగ్నవస్కరచ్చన్నస్సం సూర్య సంవాదో వాత్మరపాపస్ర యమాయ సోమం వృత యమాయ జ్యోదాహే యమగోవాహిత్యోగచ్చద్య క్రదో దోరం కృత ప్రజాపతిరత్వదేతాల్యో విశ్వాజాతాని పరితామభూవ యత్కావాస్యేజోపస్సర్ణోస్తు వహికృస్యా హృదయోరీడాం అధిదేవతా ప్రచద దేవతా సహిత శనైశ్చరగ్రహానుగ్రహ సిద్ధిరస్సు. కేతుగణం. ఓం కేతుం కర్ణన్న కేతవే వేషో మర్యావేషసే సమశుద్ధరజాయుధ సచంద్ర చిత్రం తపస్సే చిత్రక్షత్ర చిత్రతమయోధాం చంద్రం రయం పురవీరం చంద్ర చంద్రాభిర్కృతేతమస్వ బ్రహ్మదేవానాం పదవేక్రీనాం చిరుప్రాణాం మైటో మృగాణాం క్షీరాగుత్రాణాగుస్వధర్వలానాగం సోమ పవిత్రమత్యే దేవన్ను అధిదేవతా ప్రతిదేవతా సహిత కేతు గణానుగ్రహ సిద్ధిరస్సు. వారి యొక్క విశేషం ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ రాష్ట్రపతి అవార్డు పొందిన వారు బహు తక్కువ మంది ఉంటారు. దాంట్లో అక్కడికంచెలు మా సుశర్మ గారు. ఓం హేణ మానో వరుణో వరుణాయ హేణ మానో హేణ మానో వరుణే వరుణాయ హేణ మానో హేణ మానో వరుణే
वरुणे वर्ण वरुणे बोध बोधे वर्ण वरुणे बोधे यह बोधे बोधे बोधुर्विकुंस बोधे बोधुर्विकुंस बोधुर्विकुंस बोध बोधुर्विकुंस मोर्विकुंस बोध बोधुर्विकुंस उर्विकुंस मोर्विकुंस मानो नो मोर्विकुंस माना उर्विकुंस गुरुशकुंस मानो नम मानाय राय नम मानाय नाय राय नाय प्रप्राय नाय प्रा आय प्रप्राय राय प्रमोदेर मोदे प्राय राय प्रमोदे प्रमोदेर मोदे प्रमोदे मोजेरिति मोजे अपायो इत्यो रसा तवावस्वावश्यायणाय आयुषे दीर्घायत्वाय गृह्णामि शतमानं भवदर्दाय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते अधिदेवता प्रत्यधिदेवता सहित विशाखा नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित अंगारकग्रह शनैश्चरग्रहानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित लक्ष्मीनुग्रहेण शारदा चन्द्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण च पुरुषोत्तम मासाधिष्ठान देवता पुरुषोत्तमस्य दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्य ऐश्वर्याभिवृद्धिवस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणवस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भारतसैनिकानां वैदिकमार्गप्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम